మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో తిరిగి మరొక ఉదయకాలపు కృపావాక్య ధ్యానంలోకి మనలందరూ కూడా సమకూర్చినటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే దేవుని బిడ్డలుగా ప్రతిరోజు కూడా కృపా వాక్య ధ్యానాలను వింటూ బలపడుతూ అనుసరిస్తూ ప్రభుని ఘనపరుస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26-27 వచనాలను మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో, నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్ములను చేసేదను. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పట్ల బాధ్యత కలిగినటువంటి దేవుడిగా, మా భారాలను భరించు ప్రభువుగా మాకున్నందుకై ఎన్నటన్నిటికీ ప్రభువా మమ్మలను ప్రేమించే దేవుడవు, కృప చూపించే దేవుడవు, నీలో మమ్మలను నూతనపరిచేటువంటి అనుభవాన్ని కలుగు చేస్తున్నందుకై స్తుతిస్తున్నాం. ఈ మాటల ద్వారా బిడ్డలు బలపడటానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, రక్షణకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ మాటలు స్వయాన దేవుడే మాట్లాడుతున్నారు. దేవుడే ఆయన యొక్క మన పట్ల ఉన్నటువంటి ఆలోచన, ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక ఏంటో ఇందులో మనకు బహుతేటగా తెలియచేయబడుతూ ఉన్నది. ప్రభు అంటారు, నూతన హృదయము మీకిచ్చేదను. హృదయము నూతనపరచబడాలి. ఆ నూతనపరిచేటువంటి ఆ నూతన హృదయాన్ని కలుగు చేసినటువంటి దేవుడే తిరిగి దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు, లోపాలని సవరించి ఆయనే తిరిగి నూతనపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకనే బైబిల్లో, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని అంటారు. హృదయాన్ని గురించి బైబిల్లో ఇంచుమించుగా 38 సందర్భాలలో ఎలాంటి హృదయాలు కలిగి ఉన్నారు, హృదయాలను బట్టి జరిగేటువంటి కార్యాలు ఎలాగుంటాయి కనుక అన్నిటికంటే ముందు హృదయాన్ని ఏ విధంగా జాగ్రత్త పరుచుకోవాలో అనే విషయం కూడా సామెతలలో 4వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. కనుక ప్రభు ఆయన మరి నూతన హృదయాన్ని ప్రభు ఇస్తున్నారు. 2025ను మనం ముగించుకొని 2025లో ఉన్నటువంటి మరి పరిస్థితుల ప్రభావం, ప్రవర్తన విధానము ఒకవేళ మరి సరికానప్పుడు తిరిగి ప్రభు సరిచేసి నీవు 2025లోనే మరి ముగించకుండా దాన్ని కొనసాగించటానికి ఆయన కృపను ఆయన
చూపిస్తున్నటువంటి దేవుడిగా నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను. పాత ప్రాచీన స్వభావాలంతా కూడా పాపముతో అపరాధముతో ఉన్నటువంటి లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి మీదే వాటికి ఆకర్షించబడి స్వభావ విధానము సరైనటువంటి వారికి తిరిగి ఆయన నూతన పరుస్తాడు, నూతనత్వం కలుగు చేస్తాడు. అలాగనే రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని అంటాడు. కనుక ఈ హృదయము అనేది రాతిగా ఉన్నప్పుడు, రాతితో కూడినటువంటిదిగా ఉన్నప్పుడు మనము రాతి దగ్గరికి వెళ్ళి ఏమి మాట్లాడినా కూడా అది ఒట్టి రాయి కాబట్టి దానికి చలనం ఉండదు, వాటికి మరి చెవులు ఉండవు, కళ్ళు ఉండవు, నోరు ఉండదు, కదలటానికి మళ్ళీ చలించటానికి దానికి ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు హృదయమే రాయిగా మార్చబడిపోతే ఆ కఠినత్వాన్ని బట్టి మరి ఏ ఆశీర్వాదానికి ఏ మేలుకి పాత్రులుగా కాకుండా పోతారు. ఆ రాతి హృదయాన్ని బట్టి వాళ్ళకి మంచి చెడు ప్రేమ జాలి కనికరము దయ మంచి అనేది మరి ఉన్నటువంటి దేవుని కార్యాలలో ఉన్నటువంటి ప్రభావాలు ఏది కూడా ఆ రాతి హృదయానికి అవి మరి ఆకర్షించబడటం కానీ క్రియ జరగటం కానీ ఏది కూడా ఉండదు. కాబట్టి దాన్ని కూడా తీసివేసి మాంసపు మెత్తటి హృదయం, ఈ మాంసపు మెత్తటి హృదయము అనేది ఎప్పుడూ దేవుని ఎదుట అది విరిగి నలిగినటువంటిదిగా, ఎప్పుడు పశ్చాత్తాపంతో కూడినట్టుదిగా ప్రతిదీ కూడా మరి లోబడటానికి అంగీకరించడానికి అవగాహన కలిగి ప్రవర్తించడానికి దేవుని యొక్క మహా మరి కృపనుకు పాత్రైనటువంటి హృదయంగా మార్చబడుతుంది. ఆ విధంగా ప్రభు చెప్తూ తిరిగి ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించువారుగాను నా విధులను గైకొను వారుగాను మిమ్మలను చేసేదను. దేవుని ఆత్మ నింపుదల, దేవుని యొక్క ఆత్మ నింపు నడుపుదల ఎవరికైతే ఉంటుందో, ఆ విధంగా ఎవరు అయితే దేవుని ఆత్మ పట్ల ఆసక్తి కలిగి దేవుని యొక్క ఆత్మ విషయంలో సంకోచితము కాకుండా ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నడుపుదల అనేది ప్రభు మరి మనకిచ్చినటువంటి క్రమాన్ని బట్టి మనకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ప్రతిదీ కూడా మనం తెలుసుకోవటానికి తెలియచేయబడటానికి ఎక్కడ మనం రాంగ్ స్టెప్ వేయకుండా ప్రతిదీ కూడా మనకి బోధించేటువంటి ఒక మంచి బోధకుడిగా యేసు ప్రభు ఆయన పరలోకానికి ఆరోహణము అవకముందు పరిశుద్ధాత్మ గురించి పరిచయం చేస్తూ ఆ పరిశుద్ధాత్మ వచ్చి చేయబోయే కార్యాలు మరి యేసు ప్రభు వారే స్వయాన పరిశుద్ధాత్మ గురించి చెప్పారు. కనుక ఇప్పుడు ప్రభు ఆ ఆత్మను మీ యందు ఉంచి ఆత్మతో మిమ్మల్ని నింపి మీ ఆత్మ ఆ పరిశుద్ధాత్మ ఏకీభవించేటువంటి మరి ఆ ఏకత్వాన్ని బట్టి ఇప్పుడు నా కట్టడలేంటో నా విధులేంటో అనుసరించడానికి గైకొనటానికి ఆ విధంగా జరిగించటానికి మిమ్మలను నేను చేసేదను, ఆ విధంగా మిమ్మలను నడిపించేదను, ఆ విధంగా జరుగునట్లుగా చేసేదను అని ప్రభువే ఇక్కడ ప్రతి విషయంలో ఆయనకి ఎంత బాధ్యత ఉన్నదో తన బిడ్డల పక్షముగా ఆయన ఎంతగానో ఆలోచిస్తున్నాడో, ఎంతగా ఆయన మన మీద దృష్టి ఉంచి ఉన్నాడో, ఆయన ఇందులో ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, కనికరము, కటాక్షము, ఆయన కార్యములు
ఒక మాటలో ఎంత మంచి మనసు ప్రభువుకు మన పట్ల ఉన్నదో అని గ్రహించడానికి ఈ మాటలు మనము తెలుసుకున్నాం. ఈరోజు మరి స్వభావం గురించి కొన్ని మాటలు. నూతన స్వభావము అనేది కానీ లేకపోతే, మన జీవితాలలో నూతనత్వం కాకపోతే, ఒకవేళ మలినము ఉన్నా ఆ మలినంలో నుంచి శుభ్రం చేసి నూతన పరిచేటువంటి దేవుని యొక్క చేతికి మనం అప్పగించుకోకపోతే, ఆ దేవుని వలన మన నూతన పరచబడకపోతే ఎలాంటి విలువలు ఉండదు, ఎలాంటి స్థితిగతులు ఉండవు. అందరూ కూడా వారి యొక్క జీవితాలలో క్షీణించిపోవలసినదే, నశించిపోవలసినదే, నాశనం కావాల్సినదే, పత్రమైపోవలసినదే. కానీ అలాగా ఉండటానికి ప్రభువుకు ఇష్టం లేదు కనుక ప్రభు మరి తన యొక్క మాటలను, తన యొక్క ఉద్దేశాలను తన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఈరోజు మనము ఎలాంటి స్వభావము కలిగి ఉండకూడదు అనే విషయం కాడికి వచ్చినప్పుడు ఇక్కడ మనము మరి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఎలాంటి స్వభావం ఉండకూడదంటే, శరీరెచ్చలతో కూడినటువంటి స్వభావము కలిగి ఉండకూడదు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో మనము శరీర సంబంధులము కాదు, మనము ఆత్మ సంబంధులము. శరీరానుసారమైనటువంటి మరి మనసు కానీ క్రియలు కానీ ఉంటే అవి మరణము. ఆత్మానుసారులు ఆత్మానుసారమైనటువంటి విషయముల మీదే మనసు పెడతారు. ఆత్మానుసారమైనటువంటి స్వభావము, జీవము కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళకి దేవుని యొక్క జీవము అనుగ్రహించబడుతుంది. రెండవదిగా మరి ప్రాచీన స్వభావము ఉండకూడదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో ప్రాచీన పాత స్వభావాలు, పాత అలవాట్లు, పాత తలంపులు, పాత ప్రవర్తన, పాత ఉద్దేశము, ఇవన్నీ కూడా ఆచార సంబంధముగా కొనసాగించకుండా ఆ పాత స్వభావాన్ని మరి ఉండకుండా చూసుకోవాలి, తీసివేసుకోవాలి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు సన్నిధిలో. మూడవదిగా మరి ఎఫెసీ పత్రిక 4:2 ప్రకారంగా అక్కడ రాయబడినటువంటి మోసకరమైన దురాశ, చెడిన స్వభావము కలిగి ఉండకూడదు. మోసము చేసేటువంటి మోసకరమైనటువంటి దురాశ, ఇది మనిషిని చెడగొట్టేది. మోసము అనేది ఎంతో భయంకరమైనటువంటి పాపం. మోసం చేసేటువంటి వాడు అబద్ధాలు చెప్తాడు. దురాశ కలిగినటువంటి వాడు అనేక తప్పులను, అపరాధములను చేయటానికి తెగిస్తాడు. అలాంటి చెడు స్వభావము ఉండకుండా మనము చూసుకోవాలి. అలాగా ఉండకుండా చూసుకోవాలంటే అది సరిచేసేటువంటి దేవుని యొద్దకు వచ్చి సరిచేసుకొని, సరిదిద్దుకొని 2026లోకి ప్రవేశించడానికి సిద్ధపడాలి. నాలుగవదిగా రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనములో ఉన్నటువంటి మాట, శరీర స్వభావము కలిగి ఉండకూడదు. శరీరెచ్చలు చెప్పుకున్నాం. శరీర స్వభావముతో శరీర సంబంధమైనటువంటి భావన ఏది కూడా మనము చూపించకూడదు. పరిశుద్ధులు, ఆత్మీయులు అన్నప్పుడు ఒక నూతనత్వం కలిగినటువంటి వాళ్ళలో హోలీనెస్, పరిశుద్ధత అనేది కనపరచాలి. ఐదవదిగా సామెతల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనములో మూర్ఖమైన స్వభావము కలిగి ఉండకూడదు. కనుక ఈ 5 మాటలను బట్టి ఇవి మనల్ని దేవుని మాటలను, దేవుని కట్టడలను, దేవుని విధులను, దేవుని ఆజ్ఞలను, దేవుడు మనకై మరి ఆయన ఇస్తున్నటువంటి ప్రతిదీ కూడా మరి జరగకుండా మనము పాడు కావటానికి ఇలాంటి స్వభావము మనల్ని పాడు చేస్తుంది. కనుక నూతన సంవత్సరములో అవన్నీ కూడా తీసివేసుకొని ఒక తీర్మానముతో, ప్రభుతో, ఒక మంచి మరి నిబంధనతో ముందుకు సాగటానికి ప్రభు మాటలు తెలియచేయబడుతున్నాయి. అలాగనే మరి మన స్వభావములో మార్పు రాకపోతే కలిగేది ఏమిటి? అలాగ మార్చుకోకుండా
అదే స్వభావముతో ఉంటే కలిగేటువంటిది ఏంటి? సామెతల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో మన స్వభావంలో మరి మార్పు రాకపోతే మరి పాడైపోవటానికి, పతనం అవటానికి మరి దారితీస్తుంది. రెండవదిగా సామెతల గ్రంథము 6:14 ప్రకారంగా కీడు అనేది కలుగుతుంది. ఈ కీడు అనేది ఎప్పుడు కూడా కంటికి కనిపించేది కాదు, చెవుకి వినిపించేది కాదు, దానికి యొక్క ప్రభావం అర్థం కాదు. అది జరిగిపోయిన తర్వాత, అది జరుగుతున్నప్పుడు, అందులో ఉన్నప్పుడు పడేటువంటి ఆ వేదన అనేది ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్తుంది. కనుక ఆ యొక్క స్వభావంలో మార్పు రాకపోతే, అలాగ కీడు ఉన్నా, అలాగా మార్పు లేకపోయినా చాలా పాడైపోవడం అనేది జరుగుతుంది. మూడవదిగా మరి ఆ సామెతల గ్రంథం 6:14 ప్రకారంగా జగడములు జరుగుతాయి. స్వభావములో మార్పు రాకపోతే ఎప్పుడు కలహాలు, జగడాలు, వివిధమైనటువంటి పరిస్థితులు, ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుంది. అలాగనే మరి రోమాపత్రిక 8 ప్రకారంగా స్వభావ మార్పు లేకపోతే ప్రభువుని దుఃఖపెట్టినటువంటి వారుగా ఉంటారు. సృష్టికర్తనే బాధ పెడుతూ, సృష్టికర్తకే వ్యతిరేకముగా, విరోధముగా ఉన్నటువంటి వారు భూమి మీద వాడు ఫలించగలడా, బాగుపడగలడా అంటే ఎంత మాత్రమో అది జరిగే పని కాదు. అలాగనే మరి సామెతల గ్రంథం 23:8 ప్రకారంగా అణుచుకోలేని మనసు ఉంటుంది. అంటే ఇంకా ఏది కంట్రోల్ కాదు, ఇంకా అంతా కూడా మనసు స్వాధీనంలో, ఆ స్వభావం ప్రాచీనం కాబట్టి అది ఎలాగా తీసుకువెళ్తే, అది ఎలాగ చేస్తే అలాగా అన్నట్టుగా మనిషి యొక్క జీవితము అలాగైపోతుంది. అయితే స్వభావంలో మార్పు అనేది జరగటం ద్వారా కలిగేటువంటిది ఏంటి అంటే, 1 పేతురు పత్రిక 3:4 ప్రకారంగా దేవుని దృష్టికి మిగుల విలువైనదిగా ఉంటుంది. దేవుని దృష్టికి అది విలువైనదిగా, మంచిగా ఉన్న కారణాన్ని బట్టి మరి ఆయన దృష్టికి విలువైనదిగా, ఆయన దృష్టికి మంచి అనిపించినప్పుడు దేవుడు వెంటనే దాన్ని ఆస్వాదించి అభివృద్ధి కావటానికి, ఫలించటానికి, క్షేమం కలగటానికి, ఆయనకు మహిమార్థమై విస్తరించటానికి ఆయన యొక్క మరి ప్రభావం పనిచేస్తుంది. రెండవదిగా సామెతల గ్రంథము 14:14 ప్రకారంగా సంతోషము అనేది కలిగి ఉంటారు. సంతోషాన్ని ఇస్తుంది ఆ నూతనమైనటువంటి మార్పు కలిగినటువంటి స్వభావములో. మూడవదిగా తీతు పత్రిక 3:5 ప్రకారంగా దైవ స్వభావమునందు పాలివారు అవుతారు. అంటే వాళ్ళు దేవుని యొక్క మరి స్వభావములో, అంటే ఇంకా దేవునితో అన్ని విషయాలలో కూడా పాలి పంపులు కలిగినటువంటి అనుభవంలో ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వద్దు మనలో మార్పు కావాల్సినటువంటిది, మార్పు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి, అవి ఏవేవి మనలో మార్పులు కావాలి, ఆ మార్పులు తెచ్చేవాడు, మార్పు కలుగు చేసేవాడు దేవుడై ఉన్నాడు. అవి మన జీవితంలో హృదయముగా, స్వభావముగా, అది మరి గుండెగా, మన యొక్క మరి ఆ గుండెగా అవి మార్చబడటానికి, మరి అలాగ మార్చుకుంటేనే కానీ మన జీవితాలలో నూతనత్వం, నూతన సంవత్సరం, నూతన కార్యాలు, నూతన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనకు లభించాలంటే ప్రభు మారుస్తున్నప్పుడు, మార్చుకొనుటకు, మార్పు చెందటానికి ఆయన ఆత్మ సహాయము మనకు అందిస్తున్నప్పుడు మనం మంచిగా విధేయులై ప్రభువుకి మనం అప్పగించుకొని ఆ విధంగా మనము జీవించడానికి సిద్ధపడినప్పుడు నూతన స్వభావాన్ని బట్టి, నూతన హృదయాన్ని బట్టి మరి ప్రభు ఆయన కట్టడలను, విధులను అనుసరించి అనుభవాన్ని ఆత్మ ద్వారా మనకు కలుగు చేసి ఆ విధంగా మనల్ని నియమించి ప్రభు మనల్ని వర్ధలింప చేయబోతున్నాడు. మరి కొన్ని గంటల్లో మనము నూతనమైనటువంటి సంవత్సరం ప్రవేశించడానికి ఈ మాటలను బట్టి ప్రతి బిడ్డ కూడా సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి
బలపడటానికి ప్రభు యొక్క మహా సహాయము, కృపను, ప్రభు యొక్క గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో వాగ్దాన పూర్వకముగా నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవము కలిగినటువంటి మా ప్రభు, జీవాధిపతి, మీరు జీవిస్తున్నారు కనుక మేము కూడా జీవిస్తాము అని మీరు వాగ్దానం చేసినట్లుగా మేము జీవించటానికి, జీవాధిపతి అయినటువంటి దేవునికి ఇష్టలుగా ఉండటానికి మాలో కలిగి ఉండవలసినటువంటి ఏంటో ఆ కలుగు చేసేటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభు, మీరు తెలియచేసిన ఈ మాటలను బట్టి ప్రతి బిడ్డ కూడా అయినా ఆ క్రమంలో బిడ్డలు సిద్ధపడటానికి కృప దయచేయమని, ఆ విధంగా బిడ్డలందరూ కూడా సిద్ధపరిచి నూతన సంవత్సర వాగ్దానం ద్వారా ప్రవేశించడానికి స్థిరులుగా నెరవేర్పు కార్యములు బిడ్డల జీవితాల్లో బలముగా జరగటానికి అన్ని విషయాల్లో నీ బిడ్డలు ప్రభు వృద్ధి చెందడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటూ వాటికి లోబడుతూ అనుసరిస్తున్నటువంటి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.